అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జి నవీన్ కుమార్. డెసిగ్నేషన్ వచ్చేసి ఎండి జనరల్ మెడిసిన్. ఇవాళ షుగర్ గురించి కొన్ని విషయాలు సామాన్య ప్రజలకి తెలియని వాళ్ళకి తెలియచేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షుగర్ అనేది ఓన్లీ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం ఒకటే కాదు. ఈ షుగర్ వల్ల అనేది మన బాడీలో చాలా అవయవాలు చిన్న చిన్న సన్నగా ఉన్న రక్త నరాలు అవి చాలా డ్యామేజ్ అవుతాయి. రక్త కణాలు ఎక్కడైతే ఉంటాయో ఆ పార్ట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. మోస్ట్లీ ఏంటంటే కిడ్నీ, బ్రెయిన్, హార్ట్, దాంతో పాటు కళ్ళు ఇవి ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనము షుగర్ అనేది మనకు తెలుసుకున్న తర్వాత ఎంత వీలైతే అంత కంట్రోల్ లో చేసుకుంటే ఫ్యూచర్ లో హార్ట్ గానీ, బ్రెయిన్ కి గానీ, కిడ్నీ గానీ, ఈ కళ్ళకి గానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము జీవించవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ షుగర్ వచ్చిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు బిఫోర్ బ్రేక్ఫాస్ట్ దాన్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అంటారు. సో ఈ ఫాస్టింగ్ షుగర్స్ అనేవి లెస్ దాన్ 100 ఉండాలి. నార్మల్ గా లెస్ దాన్ 100 ఉంది అంటే షుగర్ లేనట్టు, అండ్ 126 కంటే పైన ఉందంటే షుగర్ ఉన్నట్టు. సో ఈ 100 నుంచి 126 మధ్యలో ఉన్న వాళ్ళకి షుగర్ కొన్ని నెలల్లో వచ్చే ఛాన్స్ ఉంటుందని అర్థం. అండ్ ఆఫ్టర్ ఫుడ్ మనం టిఫిన్ చేసిన తర్వాత 2 అవర్స్ తర్వాత 2 గంటల తర్వాత 200 కంటే ఎక్కువ ఉందంటే మనకు షుగర్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. 140 కంటే తక్కువ ఉందంటే షుగర్ ఖచ్చితంగా లేదని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ 140కి 199కి మధ్యలో ఉందంటే కొద్ది నెలల్లో షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి HbA1c అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ HbA1c అనేది గత 6 నుంచి 8 వారాలకు ముందు నుంచి షుగర్ ఎంత ఉంది అనే దాన్ని మనము చెప్పగలము. ఈ HbA1c అనేది 5.4 నుంచి తక్కువ ఉందంటే షుగర్ ఖచ్చితంగా లేనట్టు. 5.4 నుంచి 6.5 మధ్యలో ఉంది అంటే షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటది ఫ్యూచర్ లో అన్నట్లు. మోర్ దాన్ 6.5 కంటే ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా షుగర్ ఉందని కన్ఫర్మ్ చేసి. సో షుగర్ మనం కన్ఫర్మ్ అయిన తర్వాత డెఫినెట్ గా మనము టాబ్లెట్స్ అయితే స్టార్ట్ చేయాలి. అది కొన్ని ప్రోటోకాల్ ఉంటది, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఏ టాబ్లెట్స్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి, అది దానికి కంట్రోల్ అవ్వకపోతే నెక్స్ట్ దేనికి వెళ్ళాలని అవన్నీ హాస్పిటల్ డాక్టర్ గారు చెప్తారు. అండ్ ఇంకోటి, షుగర్ వచ్చిన తర్వాత ఫస్ట్ 5 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. ఈ షుగర్ అనేది అప్పుడు కంట్రోల్లో లేకపోతే ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో షుగర్ వచ్చిన తర్వాత మనము తీసుకునే ఫుడ్స్ ఎలా ఉండాలంటే మాక్సిమం రైస్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచి. పూర్తిగా రైస్ తినకపోయినా ప్రాబ్లం ఏ ఉండదు. ఒకవేళ రైస్ తినాలి అంటే ఫస్ట్ దాని ప్లేస్ లో ముందు మన ఏమైనా వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, లేకపోతే రాగి సంగటి, జావ గానీ, రాగి జావ గానీ, ఈ సొద్దలు, జొన్నలు, కొర్రలు ఇలాంటి వాటితో చేసిన ఆహారం ఏవైనా అలాంటి వాటిలో తీసుకుంటే చాలా కంట్రోల్ గా ఉంటుంది. ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రాత్రి పూట మనము ఫుడ్ తీసుకునే ముందు ఏమైనా ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ, మొలకెత్తిన విత్తనాలు గానీ తీసుకున్నప్పుడు కొంచెం మనకు సాటిస్ఫై అవుతాం, కొంచెం కడుపు నిండిపోతుంది. ఆ తర్వాత ఏమైనా కావాలంటే కొద్దిగా గొప్ప రైస్ తీసుకోవచ్చు. సో అట్లా మనము ఆ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటా ఉండాలి. ఎలాంటి ఫ్రూట్స్ అంటే మెయిన్ గా జామకాయలు, యాపిల్ కాయలు ఇవి మెయిన్ గా ఉంటాయి. మిగతావి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. తర్వాత అసలు తినకూడదు ఏంటంటే సీతాఫలం కాయలు, బనానా ఇవైతే అసలు తినకూడదు. తర్వాత మిగతావి బొప్పాయి గానీ, తర్వాత దానిమ్మ గానీ ఇవి కొన్ని కొన్ని తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఖచ్చితంగా తీసుకుంటే బాగుంటుంది అన్నవి మాత్రం యాపిల్, జామకాయ. అండ్ వెజిటబుల్స్ లో వచ్చేసి కీరకాయలు, క్యారెట్లు ఇలాంటివి కొంచెం తీసుకోవచ్చు బాగా. చికెన్, మటన్, ఫిష్ లో చూసుకుంటే చికెన్ తీసుకోవచ్చు. బట్ చికెన్ తీసుకున్నప్పుడు ముక్కలు ఎక్కువ తీసుకోవాలి, దాంట్లో రైస్ తగ్గించుకోవాలి. మనము చికెన్ తీసుకొని దాంట్లో ముక్కలు ఎక్కువ వేసుకున్నాం అంటే ముక్కలతో పాటు రైస్ ఎక్కువ వేసుకున్నట్టు షుగర్ పెరిగిపోతుంది. సో ముక్కలు కొంచెం ఎక్కువ పెంచుకొని రైస్ తగ్గించుకోవాలి. అండ్ వీటిలో కూడా ఫిష్ అనేది చాలా బెటర్. చికెన్, మటన్ లిమిటెడ్ గా తీసుకుంటే బెటర్. అండ్ షుగర్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా నార్మల్ గా టాబ్లెట్స్ ఫస్ట్ స్టార్టింగ్ లో తక్కువ డోస్ స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత టైం పెరిగే కొద్దీ, కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ డోస్ పెంచుకుంటే వెళ్తాం. ఎందుకంటే షుగర్ కంట్రోల్ అవ్వదు చిన్న చిన్న టాబ్లెట్స్. సో డోస్ పెంచుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. సో డోస్ పెంచకుండా ఉండాలి, పెరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు వారంలో కనీసం ఒక 150 నిమిషాలు వాకింగ్ చేయాలి. డెఫినెట్ గా వాకింగ్ అంటే నడవడం కాదు, బ్రిస్క్ వాక్, కొంచెం స్పీడ్ గా నడవాలి. అలా 150 నిమిషాలు ఒక వారంలో నడవాలి. ఆ 150 నిమిషాలు అనేది మనం 2 రోజులు పెట్టుకొని చేస్తామా, 3 రోజులు చేస్తామా, రోజు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు పెట్టుకొని చేస్తామా అనేది మన ఇష్టం. బట్ వారంలో మాత్రం 150 నిమిషాలు ఖచ్చితంగా బ్రిస్క్ వాక్ చేయాలి, స్పీడ్ గా నడవాలి. సో అలా నడుస్తూ ఉంటే మనకి ఏంటంటే షుగర్ అనేది స్టార్టింగ్ లో ఎట్లా ఉందో కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అట్లే ఉంటుంది. సో డోస్ అనేది పెరగకుండా ఉంటుంది. అండ్ షుగర్ వచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాల వరకు ఓన్లీ షుగర్ టాబ్లెట్స్ వాడొచ్చు. బట్ 5 సంవత్సరాల తర్వాత కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ పక్షవాతాలు గానీ, హార్ట్ అటాక్లు గానీ, కిడ్నీ పాడవడం గానీ, చూపు మందగించడం గానీ ఇలాంటివి ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. 5 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా రావచ్చు. సో అవి రాకుండా ఉండాలంటే 5 సంవత్సరాలు దాటిన తర్వాత షుగర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు రక్తం పలచబడడానికి అండ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడానికి టాబ్లెట్స్ ఉంటాయి. ఇకోస్ప్రిన్ టాబ్లెట్, అటోర్వాస్టాటిన్ టాబ్లెట్స్ ఉంటాయి. సో ఈ టాబ్లెట్స్ షుగర్ టాబ్లెట్స్ తో పాటు ఖచ్చితంగా టాబ్లెట్స్ వేయాలి. ఇవి వేస్తే మనకి ఫ్యూచర్ లో ఎట్లా అంటే ఈ హార్ట్ అటాక్లు, పక్షవాతాలు ఇదేం రాకుండా ఆ టాబ్లెట్స్ మనల్ని కాపాడతాయి. అండ్ ఇంకోటి, షుగర్ వచ్చిన వాళ్ళు ప్రతి 15 రోజులకు ఒకసారి టెస్ట్ చేసుకొని సరిపడా టాబ్లెట్స్ డోస్ తీసుకొని వన్స్ షుగర్ కంట్రోల్ అయిన తర్వాత కనీసం 2 నెలలకు ఒకసారి గానీ, 3 నెలలకు ఒకసారి గానీ షుగర్ టెస్ట్ చేసుకుంటా ఉండాలి రెగ్యులర్ గా. మనం ఎప్పుడైనా ఏమైనా స్ట్రెస్ ఉన్నప్పుడు, టెన్షన్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఏమైనా పెళ్లికి భోజనాలకు వెళ్ళినప్పుడు, ఇలా ఏమైనా ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు గానీ, స్ట్రెస్, టెన్షన్స్ ఉన్నప్పుడు గానీ షుగర్ పెరుగుతూ ఉంటది. సో
సో ఒకసారి కంట్రోల్ అయిందంటే అదే టాబ్లెట్స్ వాడకూడదు. ఖచ్చితంగా టాబ్లెట్స్ వాడుతూ ఎవ్రీ 2 మంత్స్ కి ఒకసారి 3 మంత్స్ కి ఒకసారి టెస్ట్ చేసుకుంటా ఉండాలి. అసలు షుగర్ లేని వాళ్ళు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కనీసం 6 నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకోవాలి. షుగర్ స్టార్ట్ అయింది అంటే ఖచ్చితంగా టాబ్లెట్ స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే షుగర్ వచ్చే ముందు కొన్ని సంవత్సరాల పాటు బాడీలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు జరిగిన తర్వాత మన బ్లడ్ షుగర్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది. సో షుగర్ స్టార్ట్ అయింది అంటే ఆ రోజుకి ఆ రోజు షుగర్ వచ్చినట్టు కాదు. కనీసం ఒక 6 నెలల నుంచి సంవత్సరం ముందు నుంచి బాడీలో మార్పులు అవుతా ఉంటాయి. సో ఆ మార్పులన్నింటినీ మనం కంట్రోల్ చేయాలి. మార్పులన్నింటినీ మనం నార్మల్ గా తెచ్చుకోవాలి అంటే వచ్చిన వెంటనే స్టార్ట్ చేయాలి. టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ షుగర్ కు ఒకవేళ నార్మల్ గా కొంచెం డోస్ పెరిగింది, షుగర్ టాబ్లెట్స్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఇన్సులిన్ కి వెళ్ళడం చాలా మంచిది. ఇన్సులిన్ అనేది షుగర్ టాబ్లెట్స్ కంటే చాలా మంచిది. సో చాలా మంది అపోహ పడుతూ ఉంటారు. షుగర్ అనేది బాగా పెరిగిపోయింది, లాస్ట్ స్టేజ్ వస్తేనే ఇన్సులిన్ వాడాలి. సో లాస్ట్ స్టేజ్ వచ్చామంటే ఇంకా మనకు ఏదో అయిపోతుంది, అట్లా అవసరం లేదు. నార్మల్ గా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. ఆ టాబ్లెట్స్ కంట్రోల్ అవ్వకపోతే వెంటనే డాక్టర్ గారు ఇన్సులిన్ వాడమని చెప్తారు. సో ఇన్సులిన్ వాడడం అనేది లాస్ట్ స్టేజ్ ఆఫ్ షుగర్ కాదు. డెఫినెట్ గా ఇన్సులిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది షుగర్ కంట్రోల్ లో. అండ్ దాని వల్ల కాంప్లికేషన్స్ కూడా తక్కువగా ఉంటాయి. మనం కరెక్ట్ గా డోస్ పెట్టుకొని కరెక్ట్ గా అవసరమైనంత డోస్ వాడితే చాలా బాగుంటుంది ఇన్సులిన్. సో ఇన్సులిన్ వాడడానికి ఎటువంటి సందేహం లేదు, ఖచ్చితంగా వాడొచ్చు. టాబ్లెట్స్ డోస్ కొంచెం ఎక్కువైంది, నార్మల్ టాబ్లెట్స్ డోస్ కి షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా ఇన్సులిన్ కి వెళ్ళడం చాలా మంచి విషయం. సో ఇన్సులిన్ వాడడం వల్ల ఏంటంటే ఈ దీర్ఘకాలికంగా వచ్చే పుండ్లు గానీ అవి చాలా తగ్గుతాయి, రాకుండా ఉంటాయి. సో వచ్చిన తర్వాత కూడా పుండ్లు వాడడం కూడా చాలా ఈజీగా మానుతా ఉంటుంది. ఇన్సులిన్ అనేది చాలా మంచి పద్ధతి. సో ఎవరైనా ఇన్సులిన్ సజెస్ట్ చేస్తే హ్యాపీగా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో షుగర్ వచ్చిన ప్రతి ఒక్కరు ఏవైతే మనం టెస్ట్ చేపించుకుంటామో ఓన్లీ షుగర్ టెస్ట్లు కాకుండా యూరిన్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే యూరిన్ లో ప్రోటీన్స్ వెళ్తా ఉన్నాయా లేదుకోవాలి. సో యూరిన్ లో ప్రోటీన్స్ వెళ్తా ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ ప్రోటీన్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ ప్రోటీన్ కంట్రోల్ చేయడానికి డాక్టర్ గారు కొన్ని టాబ్లెట్స్ చెప్తారు. ఆ టాబ్లెట్స్ వాడుకుంటే ఆ ప్రోటీన్ ఎప్పుడైతే యూరిన్ లో వెళ్తా ఉందనుకో దానివల్ల కిడ్నీస్ అనేవి చాలా ఫాస్ట్ గా డ్యామేజ్ అవుతా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ప్రోటీన్స్ చెక్ చేసుకోవడానికి యూరిన్ టెస్ట్ చేసుకోవాలి. అండ్ గుండె ఎలా పనిచేస్తుందని చెప్పేసి దానికి ఈసీజీ చూసుకోవాలి. అండ్ లిపిడ్ ప్రొఫైల్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఎంత ఉందని చెప్పేసి. సో ఈ టెస్ట్లు మొత్తం కంపల్సరీగా షుగర్ టెస్ట్ తో పాటు ఈ టెస్ట్ కూడా చేపించుకోవాలి. ఈ టెస్ట్ తో చేపించుకొని ఏదైనా ప్రాబ్లం ఉంది, 5 సంవత్సరాల ముందే ఏదైనా కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వట్లేదు, హార్ట్ లో ఏమైనా ప్రాబ్లం ఉందంటే దానికి ఖచ్చితంగా మెడిసిన్ వాడాలి. 5 సంవత్సరాల తర్వాత మాత్రం ఖచ్చితంగా అటోర్వాస్టాటిన్ వాడాలి, ఈకోస్ప్రిన్ టాబ్లెట్ వాడాల్సింది. సో ఇది బ్రీఫ్ గా షుగర్ గురించి కామన్ మ్యాన్ కి తెలియాల్సిన విషయాలు. ఇవన్నీ పాటిస్తూ వీటిలో ఏమైనా సమస్య ఉంటే మనకి ఏమైనా షుగర్ టెస్ట్ చేసుకోవాలన్నా టాబ్లెట్స్ ఎలా వాడాలన్నా మనము చూసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న డాక్టర్ ని సంప్రదించుకుంటే సరిపోతుందండి.